హాయ్ వ్యూవర్స్, నేను మీ నాని. వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈరోజు ఇప్పటి వరకు మన టచ్ స్టూడియోలో పబ్లిక్ ఒపీనియన్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్ మాత్రమే మనం ప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు మన వ్యూవర్స్ రిక్వెస్ట్ మేరకు, అదేవిధంగా మన వ్యూవర్స్ కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిలీజ్ చేసినటువంటి 6 స్కీముల గురించి, మరియు అందులో ఆల్రెడీ 2 స్కీములు రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నెల 28వ తారీఖున రేషన్ కార్డ్స్ తెలంగాణలో రేషన్ కార్డ్ రిలీజ్ చేయడం, స్కీమ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మన టచ్ స్టూడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, దానికి సంబంధించిన ప్రొసీజర్ మొత్తం కూడా మనం ఈ టచ్ స్టూడియోలో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి స్కీముల గురించి, తెలంగాణలో వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ గురించి కూడా, దాని గురించి పూర్తి వివరాలు మీ ముందుంచే ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆల్రెడీ 2 హామీలని రిలీజ్ చేయడం జరిగింది. అందులో 3వ హామీ అయిన రేషన్ కార్డ్. మీ అందరికీ తెలుసు, తెలంగాణలో చాలామంది రేషన్ కార్డ్ అభ్యర్థులు ఎప్పుడెప్పుడు రేషన్ కార్డ్స్ రిలీజ్ అవుతాయని చెప్పేసి వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 28వ తారీఖున రేషన్ కార్డ్, కొత్తగా వచ్చే రేషన్ కార్డ్ అప్లై చేయడం కోసం దరఖాస్తు డేటు ఫిక్స్ చేయడం అనేది జరిగింది. దానిలో ఎలా అప్లై చేయాలి, ఆ రేషన్ కార్డుకి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏందనేది కూడా మనం ఇందులో తెలుసుకుందాం. కొత్తగా అప్లై చేయాలనుకునే రేషన్ కార్డుకి ఏమేమైతే డాక్యుమెంట్స్ అనేవి అవసరమో వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఎక్కువగా కొత్త రేషన్ కార్డులు కొత్తగా పెళ్ళైన జంటలు ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు. ఈ జంటలు అంటే పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళకి రేషన్ కార్డు అప్లై చేయాలంటే వాళ్ళ కుటుంబంలో ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఉండుంటాయి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ రేషన్ కార్డులో ఉన్న పేరుని తొలగించుకోవాలి, ఇటు అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ. తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే, ఇన్కమ్ ఒకటి, క్యాస్ట్ ఒకటి, 2 కూడా అప్లై చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఇన్కమ్, క్యాస్ట్ ఎప్పుడైతే అప్లై చేస్తారో మనం మీసేవకి, దగ్గరలో ఉన్న మీసేవకి వెళ్ళటం అనేది చేస్తూ ఉంటాం. మనం దగ్గరలో ఉండే మీసేవకి వెళ్ళే ముందు దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా మనం ఒకేసారి తీసుకొని వెళ్తే కనుక మళ్ళీ డాక్యుమెంట్ మర్చిపోకుండా వెనక్కి తిరిగి రాకుండా ఉండటం అనేది, పని తొందరగా అవ్వడం, అప్లికేషన్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సబ్మిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేవకి వెళ్ళే ముందు మొట్టమొదటిసారిగా మనం ఆధార్ కార్డ్, ఇప్పుడు ఏదైనా మనకి ఆధార్ కార్డ్ అనేది ఇంపార్టెంట్, మీకు తెలుసు అది. సో ఆధార్ కార్డ్ లేకుండా ఎటువంటి పనులు కూడా జరగట్లేదు. సో ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటి తీసుకెళ్ళాలి. తర్వాత తెలంగాణ రేషన్ కార్డు కాబట్టి మనం తెలంగాణలోనే ఉన్నాం, మనం తెలంగాణ పర్సన్స్ అని తెలిసే విధంగా మన దగ్గర ఏ ఐడి ప్రూఫ్ ఉంది, ఓటర్ ఐడి ఉంది. సో ఓటు గుర్తింపు కార్డుని కూడా మనతో పాటు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి. ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేయాలనుకుంటున్నారో, రేషన్ కార్డు అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇది రేషన్ కార్డ్స్ నార్మల్గా ఏం చేస్తూ ఉంటారంటే, ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయమే మన తెలంగాణలో. ఆడపిల్లల పేరు మీద ఏ స్కీమ్ వచ్చినా, ఏ కొత్తది అప్లై చేయాలన్నా కూడా, శుభకార్యాలకే కానీ ఏదైనా కానీ అందరూ మనం ఆడపిల్లల్ని వాళ్ళ పేరుని ముందు ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రేషన్ కార్డులో కూడా మనం ఇంటి మహిళ ఎవరైతే ఉన్నారో, కొత్తగా పెళ్ళైన జంట అయితే వాళ్ళ పెళ్ళి భార్య, అదే ఇంకా వేరే ఎక్కడైనా ఆల్రెడీ రేషన్ కార్డులో మార్పు చేయాలనుకున్నా కూడా, ఎగ్జిస్టింగ్ ఎవరైనా మగవారి పేరు ఉంటే వాళ్ళ పేర్లు తొలగించి ఆడవారి పేరు మీద చేయించడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే ఈ స్కీమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం లేడీస్ని ఉద్దేశించే ఎక్కువ చేస్తూ ఉంటారు తెలంగాణలో. అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఉచిత బస్, అది కూడా మహిళల కోసమే ఎక్కువగా వచ్చింది కాబట్టి రేషన్ కార్డు కూడా మనం అదే విధంగా చేస్తూ ఉంటాం. దీనికి మీ సేవకి వెళ్ళే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా మనం వెళ్తే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన అప్లికేషన్ తొందరగా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఫామ్స్ అయితే టీఎస్ గవర్నమెంట్ ఇవే ఫామ్స్ అని ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఇప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను, రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలనేది. ప్రస్తుతం ఇది గవర్నమెంట్ కన్ఫర్మ్ అని చేయలేదు, కానీ ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో అండ్ వెబ్సైట్లో ఎక్కువగా చూపిస్తున్న ఫామ్ ఇది. సో ఇది కన్ఫర్మ్ అని అయితే కాదు. ఇప్పుడు ఈ ఫామ్ని ఎలా, ఒకవేళ ఇదే కనుక డిక్లేర్ చేస్తే దీన్ని ఎలా ఫిలప్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాము. చూస్తున్నారు కదా, ఇది మీ సేవలో దొరికే అప్లికేషన్ ఫామ్ అనమాట. సో దీంట్లో మీరు ముందు చూసినట్టయితే హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ డీటెయిల్స్. యాక్చువల్గా మన ఇంటికి హెడ్ ఎవరంటే ఎక్కువగా లేడీస్ పేరే చెప్తూ ఉంటాము. సో మహిళ, ఇంటి రేషన్ కార్డు అప్లై చేసే మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో అప్లికేషన్ ఫామ్స్లో ఉంటాయి. దాంట్లో కార్డు టైప్,
ఈ కార్డు టైప్ అనేది కూడా మనకి రకాలుగా ఉంది. ఇందులో మెయిన్ మనకు వచ్చేసి ఏంటంటే ఏపీఎల్. ఏపీఎల్ అంటే అబోవ్ ప్రొవిజన్ లైన్ అంటే ఏంటంటే అత్యున్నత దారిద్ర రేఖ ఎగువన లేదా దారిద్ర రేఖ దిగువన. దారిద్ర రేఖ అంటే యాక్చువల్గా వేరేది అనుకోవద్దు మీరు, మన ఇన్కమ్ అనమాట. ఇన్కమ్కి సంబంధించింది అనమాట. ఇన్కమ్కి ఇంత పర్సెంటేజ్, ఇంత ఇన్కమ్ ఉండాలి అని చెప్పేసి యాన్యువల్ ఇన్కమ్ బేస్డ్ అయి ఉంటాయి. ఆ యాన్యువల్ ఇన్కమ్ ఎబోవ్ ఉన్న వాళ్ళని ఎబోవ్ ద ప్రొవిజన్ లైన్ అంటారు, బిలో ఉన్నదాన్ని బిలో ప్రొవిజన్ లైన్ అంటారు. అండ్ ఏవై అంటే కనుక అత్యంత అన్నపూర్ణ యోజన. అన్నపూర్ణ యోజన అనే స్కీమ్లో ఇందులో మనమైతే మ్యాక్సిమం మనం ఏ స్కీమ్లో వస్తాం అనేది కూడా అక్కడ మన ఇన్కమ్ని బట్టి ప్లస్ అక్కడ మీ సేవలో మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అది ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఈఐడి అంటే నార్మల్గా ఆధార్ ఐడి. ఆధార్ ఐడి అనేది ఇక్కడ మనం ఫిలప్ చేస్తాము. ఈఐడిలో ఈఐడి కానీ యూఐడి కానీ. సో ఇందులో రెండు ఉంటాయి. ఆధార్ నెంబర్ అంటేనేమో యూఐడిలో రాస్తాము. ఈఐడి అంటేనేమో ఆధార్ నెంబర్ అప్లై చేసేటప్పుడు మనకి 16 నెంబర్ల డిజిట్ తోటి ఒక నెంబర్ అనేది రావడం జరుగుతుంది. అది ఇక్కడ మనం ఫిలప్ చేస్తాం. నేమ్ ఆఫ్ హెడ్ ఫ్యామిలీ అంటే మహిళ పేరు రాస్తాము. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ మహిళ పేరు రాస్తాము. వాళ్ళ తండ్రి గారి పేరు, వాళ్ళ అమ్మగారి పేరు, అదేవిధంగా వాళ్ళ భర్త గారి పేరు అనేది రాయడం అనేది జరుగుతుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ యాజ్ పర్ డేట్. మీరు ఏ డేట్ని అయితే ఫిలప్ చేస్తున్నారో ఆ డేట్కి వాళ్ళు ఎంత ఏజ్ ఉంటుందో ఆ ఏజ్ రాస్తాము. అండ్ ప్రొఫెషనల్ డేట్, వాళ్ళ యొక్క వృత్తి ఏ విధమైన వృత్తి చేస్తున్నారు, హౌస్ వైఫ్గా ఉంటున్నారా లేకపోతే ఇంకా ఏమైనా ఇంట్లో వర్క్స్ ఏమైనా చేస్తున్నారా. అండ్ సంవత్సరం యొక్క ఆదాయం, వాళ్ళ సంవత్సరానికి వచ్చే ఆదాయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. అండ్ గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్లో కనెక్షన్ స్టేటస్ దీపమా, డబలా, సింగిలా, నో సిలిండరా. మీకు ఒకవేళ నో సిలిండర్ కనుక లేకపోతే నో సిలిండర్ అని క్లిక్ చేయండి. సింగిల్ ఉంటే సింగిల్ క్లిక్ చేయండి. డబల్ ఉంటే డబల్ అని క్లిక్ చేయండి. గ్యాస్ కంపెనీ మీ ఏదైతే కంపెనీ ఉందా, ఇండియనా, భారత, హెచ్పినా, ఇలాంటి కంపెనీస్ అనేవి ఉంటాయి. ఏజెన్సీ నేమ్, మీరు ఎక్కడైతే మీ గ్యాస్ కనెక్షన్ అనేది రిజిస్టర్ అయి ఉంటుందో ఆ ఏజెన్సీ నేము. ఆ కన్జ్యూమర్ నెంబర్ అనేది మీ గ్యాస్ నెంబర్ పైన, గ్యాస్ బుక్ పైన ఉంటుంది. చూసినట్టయితే గ్యాస్ బుక్ పైన ఉంటుంది కన్జ్యూమర్ నెంబర్ అని. అదొకటి. రెసిడెన్షియల్ అడ్రస్, మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అనేది ప్రెజెంట్ అంటే మీరు పర్మనెంట్గా ఉంటున్న అడ్రస్ వేరు, రెసిడెన్షియల్ అడ్రస్ అనేది వేరు. ఆ పర్మనెంట్ అడ్రస్ అంటేనేమో మీ గుర్తింపు కార్డు మీద పర్మనెంట్గా ఉండే అడ్రస్. రెసిడెన్షియల్ అంటేనేమో కొంతమంది ఇంటికి కిరాయికి ఉండటం కానీ అద్దెంట్లో ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం సపరేట్ రెసిడెన్షియల్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ అంటాము. పర్మనెంట్ అడ్రస్ అంటేనేమో ఇది పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఫిలప్ చేయాలి. డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబర్, లొకాలిటీ ల్యాండ్ మార్క్ అనేది కంపల్సరీ, డిస్టిక్ కంపల్సరీ, మండలం అనేది కంపల్సరీ, అండ్ పిన్ కోడ్ కూడా కంపల్సరీ. ఇదే విధంగా పర్మనెంట్ కూడా సంబంధించి మనం రాస్తూ ఉంటాము. తర్వాత ఇది ఫస్ట్ మహిళ ఫిలప్ చేయాల్సిన ఫామ్, అంటే అప్లై చేసే మహిళ ఫిలప్ చేయాల్సిన ఫామ్ అనమాట ఇది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత సెకండ్ యాడ్ మెంబర్ డీటెయిల్స్. ఎవరైతే రేషన్ కార్డులో యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మెంబర్ డీటెయిల్స్ రావాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణకి మన కుటుంబంలో 4 ఉన్నారు, భార్య, భర్త, 2 పిల్లలు. సో ఫస్ట్ మెంబర్ నేమ్ వచ్చేసి భార్య పేరు ఉంటుంది, తర్వాత భర్త పేరు ఉంటుంది, తర్వాత కూతురు అయితే కూతురు, కొడుకు అయితే కొడుకు. లాస్ట్లో రిలేషన్షిప్ కాలంలో ఏంటంటే ఫస్ట్ భార్య పేరు రాస్తాము. రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ మెంబర్ అని ఏమైతే అవుతుందో, బంధుత్వం ఏంటి అనేది అవి రాయాలన్నమాట. భార్య, భర్త, భార్య, కూతురు, కొడుకు అనే ఇక్కడ కాలమ్స్ అనేవి మనం రాసే పేర్లను బట్టి వాళ్ళకి హెడ్తో ఉన్న సంబంధం ఏంటి అనే దాన్ని బట్టి మనం రాస్తూ ఉంటాము. అండ్ జెండర్ కంపల్సరీ, డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ, మదర్ అండ్ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ మీ ఫాదర్ నేమ్ ఉండాలి, భర్త పేరు కంపల్సరీ ఉండాలి. అండ్ అదర్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఓల్డ్ రేషన్ కార్డులో ఉండి ఓన్లీ మీ అమ్మగారి పేరే ఉంది, మీ పేర్లు లేవు, సో అలా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓల్డ్ మెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాసి మెంబర్ డీటెయిల్స్ ఇలా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, ఎవరైతే ఇది ఇస్తున్నారో, అప్లై చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి రాయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్, మీ సేవ అప్లికేషన్ ఫామ్ అంటే ఈ ఫామ్తో పాటుగా ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్, మీది ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ లైక్ ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఇలాంటివన్నీ, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ వేసిన తర్వాత అప్లికెంట్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆమె సిగ్నేచర్ పెట్టాలన్నమాట. ఆమె సిగ్నేచర్ అప్లై చేసిన తర్వాత ఈ ఫామ్స్ అన్నిటిని తీసుకొని మీ సేవలో అప్లై చేయాలి. మీ సేవలో ఇక్కడ ఏం చేస్తారు, మీ సేవకి మీరు వెళ్ళి రేషన్ కార్డు అప్లై చేసిన తర్వాత అక్కడ ఉన్న మీ సేవలో ఉన్న వ్యక్తి ఎవరైతే అప్లై చేస్తారో ఆ వ్యక్తి మీకు ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పోగొట్టుకోకూడదు.
ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని అక్కడ వచ్చే అప్లికేషన్ నెంబర్ని పెట్టుకొని దాని స్టేటస్ని కానీ మీ యొక్క రేషన్ కార్డు ఎంతవరకు ప్రాసెస్ అయింది అనేది కూడా మొత్తం దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితిలో దాన్ని మిస్ చేయకండి. ఒకవేళ అక్కడ ఉన్న వ్యక్తి మీకు ఇవ్వడం మర్చిపోయినా కూడా మీరు అతనికి గుర్తు చేసి ఆ రిసిప్ట్ అనేది తీసుకొని మీ దగ్గర ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది మర్చిపోకండి. ఈ అప్లికేషన్తో పాటుగా మనం ఇక్కడ యాడ్ చేసే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్కి సంబంధించిన అందరి ఆధార్ కార్డులు కంపల్సరీ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళ ఆధార్ కార్డు కూడా మీరు మీ సేవకి తీసుకెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ యాడ్ చేసిన ప్రతి ఒక్క మెంబర్కి కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు లేని పక్షంలో యాడ్ చేయడం అనేది కుదరదు. సో దయచేసి మీరు మీ సేవకి వెళ్ళే ముందు ఈ ఫామ్తో పాటు, ఈ ఫామ్ ఆల్రెడీ అక్కడ ఇస్తారు మీ సేవలో, కానీ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్గా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ మొబైల్ నెంబరు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి మీ సేవకి. అక్కడికి వెళ్ళినట్టయితే మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఇచ్చి రేషన్ కార్డు అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి. సేమ్ ఇదే విధంగా ఆల్రెడీ రేషన్ కార్డ్ అప్లై చేసి పెళ్ళై చాలా సంవత్సరాలు ఉండి రేషన్ కార్డ్ అప్లై చేసి వెయిటింగ్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళ స్టేటస్ ముందు తెలుసుకోవాలి. వాళ్ళ స్టేటస్ అనేది మనకి వెబ్సైట్లో ఫుడ్ సెర్చ్ కార్డ్ అని ఉంటుంది. ఫుడ్ సెర్చ్ కార్డులో ఎఫ్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ స్టేటస్ అనేది రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకొని దానికి ఒకవేళ ఆల్రెడీ పెండింగ్ ఉంటే లేదా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటే సేమ్ ఇవే డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డులో కనుక మీ మెంబర్ అంటే ఒక మెంబర్ని తీసేయాలనుకుంటే కనుక, తొలగించాలి అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్, మండల రెవెన్యూ ఆఫీస్లోకి వెళ్ళేసి ఒక దరఖాస్తు అనేది పెట్టడం కంపల్సరీ. మీరు అక్కడ లెటర్ రాసి పలానా సో అండ్ సో రేషన్ కార్డ్, నా యొక్క రేషన్ కార్డు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా కుటుంబంలో ఒక వ్యక్తిని నేను తీసేయాలనుకుంటే నా రేషన్ కార్డ్ నెంబరు, ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్, ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు అండ్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ముందుగా అక్కడ క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ సేవలో ఆటోమేటిక్గా క్లియర్ చేయడానికి మళ్ళీ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైనా వ్యక్తిని తొలగించాలంటే కంపల్సరీ ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళాలి. సో 28వ తారీఖు అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు యాజ్ యూజువల్ ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు దగ్గర పెట్టుకోవడం అనేది మంచిది. ఈ రేషన్ కార్డు అంటే తెలంగాణలో కొత్తగా వచ్చే రేషన్ కార్డు కానీ మిగతా కరెక్షన్ కానీ సంబంధిత డాక్యుమెంట్స్కి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళేసి తెలుసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మీ దగ్గర ఉండే ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మీ సేవకి వెళ్ళి అప్లై చేయండి. అండ్ మరొక విషయం ఏంటంటే జనరల్గా వింటూనే ఉంటాము, సో రేషన్ కార్డు అప్లై చేస్తాము, మీకు కొత్తది అప్లై చేసిస్తాము, మా దగ్గర మేము తొందరగా చేస్తాం, అలాంటి ఏజెంట్లను కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరిని నమ్మొద్దు. మీకు దీని గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మీ చేతిలో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచం అరచేతిలో అంటాం కదా, మొబైల్ ఉంది. మొబైల్లో మీరు ఒకసారి చూడండి, చూసి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళి మీ సేవకి వెళ్ళి అప్లై చేయండి. అంతేగాని మధ్యవర్తులు కానీ ఎవరిని కూడా నమ్మి మోసపోవద్దు. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేస్తున్నటువంటి రేషన్ కార్డ్ సదుపాయాన్ని, ఆ స్కీమ్ని 100% వినియోగించుకుంటారని ఆశిస్తూ మీ నాని. అదేవిధంగా ఇంతవరకు ఎవరైనా ఈ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన స్కీమ్ల గురించి మరియు మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మేము కంపల్సరీ ట్రై చేస్తూనే ఉంటాం. ప్రతి క్షణం మీ వెన్నంటే ఉంటాం, మిమ్మల్ని టచ్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep in touch. Please touch subscribe button.